మిత్రులారా, పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ మీద విషయం కక్కుతూనే ఉన్నాడు. ఆయన సంస్కారం ఏందో ఆయనకే తెలుసు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విషయం కక్కుతున్నాడు. ఆయన ఉన్నదినట్టు చెప్తే కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తే నువ్వు తెలంగాణోడివి ఆంధ్రోళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆంధ్రోళ గురించి తెలంగాణ మాట్లాడొద్దట, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాడట. తర్వాత గద్దర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాం, అందరం మేమే ఉన్నాం. ఎక్కడున్నారు మీరేమో అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? దొంగనే వచ్చి పోలీస్ కమిషనర్ బెదిరించినట. ఉల్టా చోర్ కొత్తాలకు డాంటా అట్లనే ఉంది. ఎవరున్నారు? మా సిఎల్ యాదగిరి, ఆయన కొడుకు కూడా రెగ్యులర్గా ఆయన వాళ్ళే నడిపేటోళ్ళు, బండి నడిపేటోళ్ళు వాళ్ళే, చుట్టూ తిప్పేటోళ్ళు వాళ్ళే. ఆయన ఒకటే ఏంటంటే, నేను కలిసిన ఇంకా కలిసి ఎన్నో పైసలు 200 ఉన్నాయా పెట్రోల్ వేయించు. పవన్ కళ్యాణ్ అడిగితే కూడా అంతే, ఎందున్నాయి పైసలు, జేబులో చేయబెట్టి అడుగుతుండే. ఏం లేవా, మరి నన్ను ఇవ్వమంటావా అంటుండే. చిన్నపిల్లలు కనిపిస్తే ఆయనే మన దగ్గర ఉన్న పైసలు 200 జేబు తీసుకొని పిల్లగాడు కనిపిస్తే చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లా పోయేది. అతను కూడా అడిగి నేను జేబులో చేయబెట్టి ఉంటాడు, మజాక్ కోసం చేసి ఉంటాడు. ఎందుకు చేసిండు? పవన్ కళ్యాణ్ ఎట్లా పరిచయం అంటే, పవన్ కళ్యాణ్ శ్రీరాములయ్య మావోయిస్ట్ పార్టీ, రవి మన కొడుకు పరిటాల రవి అదే పార్టీ సానుభూతిపడు, మొట్టమొదటి అదే సానుభూతిపడు. ఆయన స్థలాన్ని ఆక్రమించబోతే పట్టుకొని గుండు కొట్టించిండు. గుండు కొట్టించినప్పుడు అప్పుడు గదర్ దగ్గరికి ఆశ్రయం చంపేస్తారని కూడా అనుకోడు, భయపడ్డాడు. ఎందుకంటే అనేక మంది దొంగ ఫ్యాక్షనిస్టులను, దొంగ పనులు చేసిన వాళ్ళు, అమ్మాయిలను ఎత్తుకొని పోయిన కిడ్నాప్ చేసిన వాళ్ళు లేపారేసిన వీళ్ళు పట్టాల రవి వాళ్ళు. అట్లనే చేస్తున్న భయపడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, గద్దర్ నమ్మించడానికి ఇంటి నిండా చెవియరా బొమ్మలు, ఫైడల్ కాస్ట్రో బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలు పెట్టి నేను పెద్ద విప్లవకారుణ్ణి, నేను అభిమానుని, ఫైడల్ కాస్ట్రోకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చెగువేరా పుస్తకాలు ఉన్నాయి, ఫైడల్ కాస్ట్రో పుస్తకాలు ఉన్నాయి, బ్రెజిల్ రెవల్యూషన్ గురించి, క్యూబా విప్లవం గురించి ఉన్నాయని చెప్పి నమ్మించి మోసం చేసిండు. అప్పుడు ఇక ఆయన మాట్లాడి వాళ్ళని వదిలేసేయండి అంటే రవి వదిలేసిండు. నీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ పని చేసినావు. కానీ ఎవరున్నారు గద్దర్ మీద కాల్పులు? ఎవరు ఇప్పుడు నువ్వు ఎవరి పక్కన ఉన్నావు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినాడు ఎవడో, వాని పక్కన నువ్వు ఉన్నావు. కాల్చినాడు వాడు కదా, వాని పక్కన నువ్వు ఉండి మాకు నీతులు చెప్తావా? వెంట ఎవరున్నారు? ఆ రోజు జరిగింది వెంటనే వాడు సిఎల్ యాదగిరి గాంధీకి పోయారు. గాంధీలో సరిపోకపోతే నిమ్స్కి వచ్చారు. మేము నిమ్స్కి వచ్చినాం. నిమ్స్లో చివరి దాకా ఉన్నాం మేమంతా. 6 తూటాల్లో 5 తూటాలు తీసేదాకా ఉన్నాం. 6వ తూట తీయడానికి వీలు కాదు. వస్తే మెదడు నరాలు ఉంది, అది వెన్నుపూసలో మెదడు నరాలు ఉంటాయి. అది బయటికి తీస్తే చుట్టూ తువ్వాలి, కెలికించాలి. తీస్తే మెదడు నరాలు చిట్టితే పక్షవాతం వస్తుంది అని చెప్తే పారాప్లేజియా వస్తుంది, కాలు పడిపోతాయి. అంటే మరి సెకండ్ ఒపీనియన్ కావాలి. ఢిల్లీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మేము మాట్లాడినాం. సిఎల్ యాదవ్ మేమున్నాం, అందరం మాట్లాడి చాలా పెద్ద డాక్టర్ అక్కడ గ్యాస్ బీరప్ప కూడా సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్, ఇప్పుడు డైరెక్టర్ ఆయన. అప్పుడు ఆపరేషన్ చేసి తీసింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంకో పెద్ద సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ వస్తే చూసి ఇది తీయడం వీలు కాదు, ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పిండ్రు. అప్పుడు మేము ఏం కాదు, ఫైబ్రస్ వస్తుంది, చుట్టూ మాంసం పెరుగుతుంది, కాబట్టి ఆయనకి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పినాక మేము వదిలేసినాం. ఇంకా అది ఆ రోజు మాతోటే మాట్లాడేటోళ్ళు. నాగం జనార్దన్ రెడ్డి చక్కనే కూర్చుంటుండే, మాధవరెడ్డి చక్కనే కూర్చుంటుండే, దాసనారాయణరావు, మోహన్ బాబు వీళ్ళందరూ వచ్చేటోళ్ళు, మీడియా వాళ్ళందరూ వచ్చేటోళ్ళు. అందరితో మేము మాట్లాడినాం. మీరు ఎక్కడ ఉన్నావు అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? అప్పుడు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే చంద్రబాబు కాల్చిండో, గద్దర్ మీద కాల్పులు జరిపిండో వాని పక్కన కూర్చున్నావు నువ్వు. బుద్ధిందాను వాని పక్కన కూర్చొని ఎందుకు గద్దర్ మీద ఎందుకు కాల్పులు జరిపిండు? చంద్రబాబు నాయుడు పరిశ్రమను మూసేస్తుంటే డీఇండస్ట్రియలైజేషన్, అన్బ్రైడిల్డ్ డీఇండస్ట్రియలైజేషన్, కళ్లెం లేని పారిశ్రామిక పరిశ్రమ మూసేయడం, ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్డ్, డిబిఆర్ఎల్, నేతస్పిల్, నాయంజామల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం పెట్రోల్ అన్ని మూసి పారేసిండు. ఎందుకు? అది రియల్ ఎస్టేట్ కోసం. మూసేస్తే గద్దర్ కార్మికులంతా మొత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల మధ్యలోకి పోయి గద్దర్ తెలంగాణ గొంతు వినిపించాడు. అందుకని చంద్రబాబు కాల్పులు జరిపిన ఆయన మీద. ఇప్పుడు వాణి మంత్రులను కూర్చొని వాడిని నాక్కుంటే ఇప్పుడు నువ్వు చెప్తావా?
ఎక్కడున్నారు మీరండి? మేమున్నాం. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దొంగ సద్దులు మోస్తున్నావు. ఇప్పుడు వాని పక్కనే కూర్చున్నావు. ఇప్పుడు కూడా మానేసే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఒక్క రాయి వేస్తే మీద నువ్వు అద్దాల మెడలో కూర్చున్నావు. ఇతరుల మీద రాయిలు రువ్వద్దు. రువ్వితే నీ అద్దాల మెడలు పగిలిపోతుంది. తెలుసుకో. నువ్వు రాళ్ళు రువ్వద్దు. అద్దాల మెడలో కూర్చున్నాడు, ఇతరుల మీద రాళ్ళు రువ్వద్దు. అది తెలుసుకోవాలి. ఇక్కడే కనుక ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచేటట్టున్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేమో ఈయన ముఖ్యమంత్రి కావాలిపోయాడ. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. అది కుట్ర. ఎందుకంటే అక్కడ లొకేషన్ పెట్టాలి, ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టాలి పవన్ కళ్యాణ్. ఇది జరుగుతున్నది. అందుకని తెలంగాణ ప్రజలు ఎంత గ్రహిస్తున్నారు. మీ తెలంగాణ ప్రజలు కన్నెర చేస్తే నువ్వు పారిపోవాల్సిన దుస్థితి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అబద్ధాలు మాట్లాడదుకు. నీకు చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకున్నావు అడగం. నువ్వేం చేస్తున్నావో మేము అడగం. కానీ నువ్వు పేద ప్రజలకు అక్కడ సపోర్ట్ చేయి. పేద ప్రజలకు చేస్తున్నావు. పేద ప్రజలు 99 పైసలకు ఎకరం భూమి 55,000 ఎకరాలు పంచిపెడుతుంటే డివిస్ కంపెనీ వాడు వచ్చేసి మీ విశాఖపట్నంతో నాశనం చేస్తుంటే ఫార్మా పొల్యూషన్ తోటి అవేం మాట్లాడు. కార్మికులు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు. ఆంధ్రలో చీరాల్లో చచ్చిపోతున్నారు చేనేత కార్మికులు. అవేం పట్టించుకోను. ప్రజలది పట్టించుకో. దళితులను ఎంతమందిని చంపారు చేయను. కారం చేడులు ఎవరు చంపారు దళితులను? చుండూరులు ఎవరు చంపిండు? పాదులకుప్పం, లక్ష్మణపల్లి, వేంపెంట, కంచికచర్ల ఎంతమంది దళితులను చంపారు? వాళ్ళ తరఫున్నవా? చెంచులందరూ ధర్మేస్తున్నారు అక్కడ. వాళ్ళ తరఫున్నవా? మేము తెలంగాణ చెంచులు ధర్ముతుంటే వాళ్ళింటున్నాం. అటు ఆంధ్ర చెంచుల తరఫున కూడా మేమే ఉన్నాం. నువ్వు లేవు. అందుకని అటుపక్క ఇటుపక్క 2.5 లక్షల మంది కోయిల కొండలను తరిమేస్తుంటే భద్రాద్రి పోలవరం కింద వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు కోయిల కొండల గురించి మాట్లాడు, చెంచుల గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నువ్వు ప్రజల తరఫున దొంగలకు సద్దులు మోస్తున్నావు నువ్వు. అందుకని తెలంగాణ ప్రజలు లేచి కూర్చుంటారు. నువ్వు లూటీ చేస్తే నీ మీద లాఠీ లేపుతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మంచాల లింగస్వామి. డాక్టర్ మంచాల లింగస్వామి, ఉస్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మరొకసారి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణ మీద కుట్ర చేస్తూ తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణకే తలమానికమైనటువంటి, తెలంగాణకే పెద్దన్నైనటువంటి, తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన నా దగ్గరకు వచ్చి కారు కావాలని అడుక్కున్నాడని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, నువ్వు ఏదైతే మాట్లాడినవో ఆ వాక్యాలను నువ్వు ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు ఏ షోరూంలో కొనిచ్చినావు, ఏ కారు కొనిచ్చినావు, ఏ బ్రాండ్ కొనిచ్చినావు, ఎంత రేటు పెట్టుకొని ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్తే మేమందరం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ఉన్నాం. 4 కోట్ల మంది ఇంటింటికి ₹1 వేసుకొని 4 కోట్లు ఇస్తాం. నువ్వు ఆ రోజు ఒకవేళ నిజంగానే కారు కొనిచ్చుంటే కనుక ఒక 4 లక్షలు 5 లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఇవాళ దానికి 100 రెట్లు మేము నీకు 4 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి గర్జిస్తున్నాం. ఇవాళ గద్దరన్నకు నువ్వు వెహికల్ కొనివ్వలేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ సిఎల్ యాదగిరి అని ఉన్నాడు, అదేవిధంగా పాశం యాదగిరి అని ఉన్నాడు. కానీ నువ్వు కొనిచ్చినట్టు ఒక ఆధారం చూపి నీ ఎమ్మట ఉన్నారు. గద్దరన్నకు నువ్వు కారు కొనిచ్చేటప్పుడు ఎవరన్నా ఒకరు ప్రత్యక్షంగా కళ్ళతోటి చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇదే బషీర్బాగ్ గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చకు రాను, ఆధారాలను తీసుకుంటా. మేము కూడా సిఎల్ యాదగిరి అన్నని, పాశం యాదగిరి ఆధారాలు తీసుకొస్తాం. నువ్వు కొనియలేదని మేము చెప్తాం. కొనిచ్చిన మన ఆధారాలు చూపి, నువ్వు ఒక్క ఆధారం చూపించినా కూడా నువ్వు 4 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 4 కోట్లు ఇస్తాం, నువ్వు 10 లక్షలు పెట్టి కొనిచ్చుంటే 10 కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికాపత్రికలు చేస్తున్నాం. ఇవాళ నీ కడుపులో కాషాయాన్ని దాచుకొని అదే గద్దరన్నని మోసం చేసినాను. గద్దరన్న దగ్గరికి వచ్చి నేను చెగువార అభిమానిని, చెగువార అనుచరుని, భగత్ సింగ్ ఫాలోవర్ని అని చెప్పేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్ని, విప్లవ సిద్ధాంతాల్ని, రాడికల్ సిద్ధాంతాల్ని చెప్పినాను. ఇవాళ కాషాయ జెండా మోస్తున్నాం. కాషాయ విష కవిలో నువ్వు అగ్గు చేసుకున్నావు. కాషాయ విష కలుగునిలో వాళ్ళని కలుగునించుకొని ఏదైతే గద్దరన్న నక్సలైట్ సానుభూతి పడడం చెప్పేసి నువ్వు అభిమానించినావు. కానీ అదే అమిత్ షా, అదే కేంద్ర ప్రభుత్వం వేలాది మంది నక్సలైట్లను చంపితే నువ్వు వాళ్ళ వంచన చేరినవు, వాళ్ళ పంచన చేరి వాళ్ళని అగ్గు చేసుకొని ఉన్నావు. నువ్వు నిజంగా జీవితంలో కూడా సినిమా నటుల్లాగానే యాక్టింగ్ చేసినావు. సినిమాల తెర మీదనే కాదు, తెర వెనుక కూడా, సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా నువ్వు యాక్టర్ లాగానే బిహేవ్ చేస్తున్నావు. గద్దరం లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు అనడం అది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
నిజంగానే నీకు ఒకవేళ అభిమానం ఉండుంటే గద్దరన్న బ్రతుకున్నప్పుడు చెప్పేది ఉండే. కానీ ఇవాళ తెలంగాణ, ఆంధ్ర మీరు చేసినటువంటి పాశం యాదగిరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మీరే తెలంగాణ మీద మరొకసారి ఆధిపత్యం చెలాయించాలని చూసి విద్వేషాలు రెచ్చగొట్టి, విద్వేషాలు జరుగుతున్నటువంటి సందర్భంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ సందర్భంలో ఒక ప్రశాంతమైన వాతావరణం లేని సందర్భంలో నేను గద్దరు గెలిచిన అని చెప్పడం అంటే నువ్వు తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా ఒక అడుక్కునే సమాజంగా చిత్రీకరించినవు. తెలంగాణ యావత్ సమాజాన్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అంటే ఈ తెలంగాణ జాతి యొక్క ఆత్మ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ. యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తన పాటతోటి, మాటతోటి, ఆటతోటి కదిలించి తెలంగాణ స్వరాష్ట్ర కళని చేకూర్చినటువంటి, స్వరాష్ట్ర తెలంగాణ కళని ఛేదించి దాన్ని నిజంగా మార్చినటువంటి గద్దరన్న నేను చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదంటే నువ్వు కొనిచ్చినట్టు ఆధారాలు చూపిస్తే మేము అదే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చర్చ కూడా మేము అందరం సిద్ధమవుతున్నాం. నువ్వు డేట్ చెప్తావా, మేము డేట్ చెప్పాలా, నువ్వు డిసైడ్ చేస్తావా, మేము డిసైడ్ చేయాలా, నువ్వు డిసైడ్ చేయకపోతే మేము డిసైడ్ చేస్తాం. రాబోయే రోజులలో ఆంధ్ర పాలకుల యొక్క, ఆంధ్ర పెత్తందారుల యొక్క, ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కుట్రల్ని ఛేదిస్తాం. మీరు మరొకసారి తెలంగాణ మీద కుట్ర చేస్తే మీ బట్టలు తీస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు అందామా, పశుపచ్చ ఏజెంట్లు అందామా, మరి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు గద్దరన్న దగ్గరికి వచ్చి ప్రాణభిక్ష పెట్టుకున్న వాళ్ళు గద్దరన్న మిమ్మల్ని ఆ చిన్నది అడుగుతాడని మేము అనుకోం. మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు మీరు అవి సాక్ష్యాధారాలు కనుక ఇస్తే ఈ 10-20 ఏళ్ళ కాలంలో దానికి 100 రెట్లు ఎంత వడ్డీతో సహా మేము చెల్లించేందుకు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని అమ్ముకునేటోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీకంటే ఒక సొంత ఎజెండా రెండు ఉండవు. నువ్వు ఎప్పుడైనా కానీ సినిమాలలో ఒక డైరెక్టర్ చెప్పింది నువ్వు యాక్ట్ చేస్తావు. ఇప్పుడు రాజకీయాలలో కూడా నిన్నెవరో ఒకరు చెప్పి నీకు డైరెక్షన్ ఇస్తేనే ఆ విధంగా నువ్వు యాక్ట్ చేస్తావు తప్ప నువ్వు ఎజెండా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ చరిత్ర నువ్వు చదివితా, ఒక్కసారి చదువు. తెలంగాణ చరిత్ర ఏందో, మీ ఆంధ్ర చరిత్ర ఏందో. ఇప్పుడు యాక్చువల్గా అయితే మా ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలు, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు లేవు. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ ప్రజల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చేటందుకు నీలాంటి ఒక చీడ పురుగును మా తెలంగాణలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు యాక్టర్గా సక్సెస్ కావచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న లాంటి ఒక వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మీ మనుగడను తెలంగాణలో కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ యావత్ ప్రపంచం, ఎందుకంటే తెలంగాణ ఎంత చైతన్యవంతమైన గడ్డో మీకు 14 సంవత్సరాల కిందనే తెలుసు. ఈ 10-13 ఏళ్ల కాలంలో మీకు తెలంగాణ రాష్ట్రం యొక్క చైతన్యం ఏందో మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి కాలు దువ్వి ప్రయత్నం చేయకండి. తెలంగాణ ఉద్యమం 2.0కి ఆజ్యం వేయకండి. మనం అందరం మీరు రావచ్చు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన ప్రజల మధ్యలో వైషమ్యాలను తీసుకొచ్చి గ్రేటెస్ట్ పర్సన్స్ మీద ఇష్టమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకసారి చెప్తా ఉన్నా, 3 రంగుల జెండా ప్రభుత్వం నడచలేదు, పసుపచ్చ జెండా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఆ పసుపచ్చ జెండా యొక్క ఎజెండానే తెలంగాణ రాష్ట్రంలో నడవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే గద్దర్ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోరు. తక్షణమే మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే తక్షణమే గద్దర్ గారికి, తెలంగాణ యావత్ ప్రపంచానికి మీకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోలేవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్, జై గద్దర్. నేను ఆశా శ్రీరాములు, మీతో పాటే సీనియర్ జర్నలిస్ట్ని. చాలా బాధాకరం, ఒక
ఒక చేతితో దానం చేస్తే పెద్దలందరూ ఇంకో చేతికి తెలియొద్దని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. కానీ అహంకారం ఎదుటి మనిషిని ఎంత కించపరుస్తుందో పవన్ కళ్యాణ్ మాటల్లో తెలుస్తా ఉంది. నిజం చెప్పాలంటే మనం అందరం సామాజిక జీవనం జీవిస్తున్న వాళ్ళమే, ఆయన పెద్ద దిగిరాలేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఆ కుటుంబం మొత్తంలో చూస్తే పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి మనం అందరం సాక్షులమే. ఏంటంటే ఆయనకు శీలం లేదు, వ్యక్తిత్వం లేదు. రియలీ శీలం లేదు, వ్యక్తిత్వం లేని మాటలు రెచ్చగొట్టి యువతను అనవసరంగా పెడదారిన పట్టిస్తున్నాడు. ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆలోచన లేని ప్రసంగాలు. ఎవరిని ఏమంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, దేనికోసం అంటున్నాడో కూడా తెలియదు. ప్రాణభిక్ష పెట్టినటువంటి మహాత్ముడు గద్దర్ గారు. ఇది అందరికీ తెలిసిన అంశం. గద్దర్ గారి దగ్గరికి ఏమవసరం పోయినావు? గద్దర్ నీ దగ్గరికి వచ్చినా నువ్వు గద్దర్ దగ్గర పోయినావా? నీ ప్రాణ రక్షణ కోసం ఆయన శరణ వెళ్ళినావు. అది అందరికీ తెలుసు, మాకు ప్రత్యక్షంగా తెలుసు. ప్రాణరక్షణ పెట్టినటువంటి ఒక మహాత్ముని నన్ను కారడిగిండి అని చెప్తావా? ఎంత నోటి దురుసు నీకు, ఎంత అహంకారం నీకు! ఎవరిని చూసి, దేనిని చూసి ఇంత కించపరుస్తావా? గద్దరుని అంత తక్కువ చేసి చూపెడతావా? ఆయన మీద అంత గౌరవం ఉందా నీకు? ఇదేనా నీ ఇచ్చే సంస్కారం? సంస్కారం లేని రాజకీయాలు చేస్తే పబ్లిక్లో ఉంటే ఇగో ఇదే స్థితికి వస్తుంది. గద్దర్ గారి కంటే, మీ అందరికంటే ముందు, చిరంజీవి గారి కంటే ముందు గద్దర్ గారు మహానటుడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మా ఊరిలో ఆయన లేని సినిమా ఉందా? అట్లంటే ఈయన నారాయణరావు గారు ఎన్ని సినిమాలకు గద్దర్ గారు సాయం చేసి, ఎన్ని సినిమాలకు పాటలు రాసింది. దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, అడవిలో అన్న, ఎన్నిటికీ లేదు. మరి వాళ్ళంతా ఏమనలేదే, ఎంతో గౌరవంగా ఉన్నారే. ప్రధానంగా యాదగిరి గారు సాక్ష్యం పెద్దన్న దాసరి నారాయణరావు గారి వైఫ్ పద్మ గారు ఈ పుట్టుమచ్చనై పుడితే చెల్లమ్మ పాటకు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆయనను కలవాలని ఎంతో తపన పడ్డటువంటి వ్యక్తి గద్దరన్నను కల్పించినటువంటి యాదగిరి గారు. అందరిని విడిచిపెట్టి నీ ఒక్కని దగ్గరికే వచ్చిండు, నీ ఒక్కని దగ్గరనే అడిగిండు, నేనే కాపాడినా, మీరంతా ఎక్కడున్నారు? అరే నాయన, తెల్లం దాకా పొద్దున్న దాకా నిమ్స్ హాస్పిటల్లో గడ్డ వండుకొని తెచ్చిందాం మేము. నువ్వేడున్నావు అసలు? నువ్వు అసలు ఉన్నావా? మీ అన్నున్నాడా? మీరు ఎవరు లేకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తావా నువ్వు? మా సమాజాన్ని ప్రశ్నిస్తావా నువ్వు? ఎంత నువ్వు అసలు? మా వాళ్ళు ఏమనంటే ఉల్టా మాట్లాడతావా? ఈ మీడియా అంతా మా చేతుల్లో ఉంది, నేను స్టార్ని కనుక ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏది చేసినా నడుస్తుంది. ఇది చాలా తప్పు. పవన్ కళ్యాణ్ వెంటనే నీ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. పెద్దలు నారాయణ గారు చెప్పినట్టుగా మీరు ఏ షోరూంలో కొన్నారు, ఏ కారు కొన్నారు, ఎక్కడ కొన్నారు, బహిరంగపరచండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్ల విషయానికి సిఎల్ యాదగిరి అన్న, మొదటి నుంచి సిఎల్ యాదగిరి అన్న, గద్దర్ అన్న, ఎక్కడ పోయినా కూడా అందరికీ తెలిసిన అంశం ఇది. ఇంకో అంశం పాషం యాదగిరి గారు, అక్కడ యాదగిరి గారు, ఇక్కడ యాదగిరి గారు, వీళ్ళిద్దరికి తెలియని గద్దర్ లేనే లేడు. ఇక నువ్వేడికి వెళ్ళి తెచ్చినావు నాకు ఎవరికి అర్థమే కావట్లేదు. అయినా మొదటి మాటనే చెప్పినా, నేను దానం చేసే గుణం ఉంటే ఈ చేయితో దానం చేసి ఆ చేయితో చెప్పొద్దు అనేటువంటిది సామెత నీకు ఎక్కడుందయ్యా? అందుకే చెప్తున్నాను, నీకు శీలం లేదు, తర్వాత వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే గద్దర్ గారి మీద దాడి చేయించిందో, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే గద్దర్ మీద దాడి చేసిందో ఆ దొంగల పంచం నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళతో గవర్నమెంట్ షేర్ చేసుకొని పనిచేస్తున్నావు కదా. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఉప ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి పనులేవో బయటపెట్టు. నీ పేదల పక్షాన నీకున్నటువంటి గౌరవం తెలుస్తుంది. అదేది లేదే. 2వ తారీఖు నాడు జూన్, ఎన్నో ఏళ్ళు మా తాతలు ముత్తాతల నుంచి కొట్లాడితే సాధించుకున్న కళ మా జూన్ 2వ తారీఖు నాడు ఆ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఆ రోజు నాడే నువ్వు వచ్చి నవనిర్మాణం చేస్తాడట. ఎలా చేస్తావు నాయన? నువ్వు నవనిర్మాణం చేస్తావా? ప్రపంచ దేశంలోనే మా మహారాజు నిజాం ఈయన ఐశ్వర్యవంతుడు. ప్రపంచంలో ఎక్కడ లేని ఆర్కిటెక్చర్ అంతా మా హైదరాబాద్లో ఉంది. మీ దగ్గర ఏముందయ్యా? 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఒకటే సంవత్సరంలో మా కేసీఆర్ సెక్రటరియట్ కట్టింది.
మరి మీరేం చేస్తున్నారు? 30,000 ఎకరాలు సేకరించారు. ఎవరి కోసం? 27 ఎకరాలలో మంచి బ్రహ్మాండమైన సెక్రటరియట్ వచ్చింది. 27 ఎకరాలే, ఆడ 30,000 ఎకరాలట. ఇవన్నిటికి అంత పాడుకుంటా మమ్మల్ని తక్కువ, తెలంగాణ ప్రజలంటే తక్కువ చూపు చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గద్దర్ గారి అంశంలో మీరు ఏదైతే ప్రాణరక్షణ కోసం శరణగోటి వచ్చిందో ఆయన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవించకుండా ప్రజల ముందు చిన్న చూపు చూసేలాగా మీరు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. వెంటనే విత్డ్రా చేసుకోండి. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు పవన్ కళ్యాణ్కు జెండా లేకుండానే ఒక వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. అత్యంత శాంతియుతంగా ఉన్న హైదరాబాదు, తెలంగాణలో వివాదాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషించుకుని వాళ్ళ పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ కుట్రను తెలంగాణ సమాజం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, మొత్తం ప్రపంచానికి ఐకాన్ ప్రజాయుద్ధ నౌక గద్దర్లను అవమానిస్తూ నువ్వు నీ కారు గురించి ఏ గురించిన అని చెప్పడం అనేది నీ నీతి మాలినతనానికి, నీ సిగ్గు మాలినతనానికి, నీ అవిశ్వనీయతకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. నీ మాటలను వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూ ప్రాంతీయవాదం మాట్లాడితే ఉగ్రవాదం అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న అమరావతి వెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేశాడు. ఎవరి పొట్టి శ్రీరాములు? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్టాడి నిరాదీక్ష చేసిన పొట్టి శ్రీరాములకు దండేశావు కదా, మరి ఆయన కూడా ఉగ్రవాద? నువ్వు చెప్పాలి. నువ్వు ఆయన ఉగ్రవాది, తెలంగాణ వాళ్ళంతా ఉగ్రవాదులు మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పొట్టి శ్రీరాములు కూడా ఉగ్రవాది నువ్వు ఒప్పుకుంటే మేమంతా ఉగ్రవాదులని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పిచ్చి పిచ్చి నకరాలు చేసుకుంటా నోటి దూలతోటి మతి భ్రమించి నీ భాషలో చెప్పాలంటే నీ మైండ్ దొబ్బి ఇవాళ తెలంగాణ ప్రజల మీద విషం కక్కుతా ఉన్నావు. నువ్వు ఎవడరాబోయే తెలంగాణ నవనిర్మాణం చేయడానికి? తెలంగాణ ప్రజలు లేరా? ఇటువంటి నారాయణ లాంటి వాళ్ళు, పాశవ్యాగర్ లాంటి వాళ్ళు మేధావులు లేరా? ఇక్కడ ప్రభుత్వాలు లేవా? ఇక్కడ పాలకులు లేరా? ఇక్కడ జర్నలిస్టులు లేరా? ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ కోసం కొట్లాడిన యావత్ సమాజం ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణ నిర్మాణం చేసుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకునేది? నువ్వు ఏ నియోజకవర్గం గెలిచినావో ఆ నియోజకవర్గాన్ని నిర్మాణం చేసుకో. అక్కడ ప్రజల బాధలు పట్టించుకో. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, తిండి లేదు. నువ్వు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివి ఆంధ్రప్రదేశ్కు. ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉపాధి హామీ చట్టం గురించి ఇప్పటికొక రివ్యూ చేయలేదు. మేము ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నువ్వు ఉపాధి హామీ పథకం ఒకటి కొనసాగుతుంది, లేదా అనేక ఎస్హెచ్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒక్క రోజు కూడా రివ్యూ చేయకుండా హైదరాబాద్కు వారంలో 3 రోజులు వచ్చి హైదరాబాద్లో పడుకుంటున్నావు. అరే నువ్వు ఇల్లు కట్టుకోను అంటే హైదరాబాద్ తెలంగాణలో నవనిర్మాణం చేస్తారట. ఆ పీఠాపురంలో, మొగుల్తూరులో ఎక్కడో మంచి ఇల్లు కట్టుకొని ఆ ప్రజలకు సేవ చేయి, వాళ్ళని నిన్ను గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ పేలాపన చేస్తూ పిచ్చి పేలాపన చేస్తూ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే ఎవరు నిన్ను బేర్ చేయడానికి లేరు. నువ్వు పిచ్చి మాట్లాడితే ఇంకోసారి హైదరాబాద్కి రావు. నీ హైదరాబాద్ ఇల్లు కాల్ చేసి నువ్వు అమరావతికో లేకపోతే ఇంకో పోయే పరిస్థితి తెచ్చుకోకమని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అత్యంత ప్రజాస్వామ్యవాదులు, అత్యంత శాంతియుతవాదులు, ఎవరినైనా భరిస్తారు, ఇంకా భరిస్తున్నారు. నువ్వు ఇంకొకసారి కనుక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకునే ఊరుకునే లేదు. నువ్వు ఆ వ్యాఖ్యలు మొత్తం ఉపసంహరించుకొని చెప్తున్నావు. ప్రజాయుద్ధ నౌక మీద గద్దరణ మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరత్గా క్షమాపణ చెప్పు. బాబాసాహెబ్ కాళ్ళు పట్టుకొని బేషరత్గా క్షమాపణ చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిమ్మ బాబురావు అని. పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో ఆయన బాస్ చెప్పినట్టు అలజడులు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ శాంతి కాముకులో నిలయము. ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన తెలంగాణలో అలజడులు సృష్టించాలని వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రెస్ మీట్ పెట్టి గద్దర్ గారిపై అవాకులు చవాకులు పేలడం అనేది చాలా క్షమించని నేరం. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు గత 4-5 సంవత్సరాల నుండి మనం పరిశీలించినట్టయితే ఆయన మాటలకు పొంతన అసలే ఉండదు. ఆయన మధ్యభ్రమించి మాట్లాడతాడా, లేకుండా తాగి మాట్లాడతాడా, ఇంకెట్లా మాట్లాడతాడా అసలే అర్థం కాదు. ఒకవేళ మీరు తీసుకుంటే ఒకసారి సనాతనం అంటాడు, ఒకసారి ఏమో చెడువీర అంటాడు, ఇంకోసారి ఇంకో మాట అంటాడు. అసలు ఏం ఆయనకు అసలు
ఆయన మాటలకు అసలు పొంతనే ఉండదు. అలాగే తెలంగాణ తెగువ ఏమనేది మహబూబాబాద్లో మానకోడేరులో అప్పుడు జగన్ గారు పర్యటనలో తెలంగాణ సమాజం ఎలాంటి గుణపాఠం చెప్పింది, అలానే ఇప్పుడు తెలంగాణలో అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి మానుకోట ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఆయన పునరావృతం అవుతుందని మీకు తెలియజేస్తున్నాము. గద్దర్పై మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెనక్కు తీసుకొని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు, మా పెద్దలు అన్నట్టు, మేము మా నారాయణ సాబ్ అన్నట్టు మీరు ఎలాంటి కారు ఇప్పించినారో, మిగతా ఏమి ఇప్పించినారో దానికి తగ్గట్టు మేము ఇస్తాము. ఆయన స్థాయి కాదు మీ కారు కొనుక్కుంటుందంట, ఆయన కలుసుకుంటే ఒక ప్లేనే ఇప్పించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కంపెనీలో ఐ హ్యాండ్ కారే నేనే నా సొంతగా కొని ఇచ్చేస్తా. ఎవరిని మేము అడగము. ఎందుకంటే అట్లా మేము ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి చాలామందికి మేము సహాయం చేసినాం, కానీ మేము ఎక్కడ చెప్పుకోలేదు. చాలామందికి నేను సహాయం చేసినాను, ఎవరికి ఏమో చెప్పుకోలేదు మేము. కాబట్టి ఆయన ఇప్పుడు రివీల్ చేసిండు కాబట్టి, ఆ మనిషి లేడు కాబట్టి ఇవాళ ఆ బాధ్యతను మేము తీసుకొని ఆయన ఏదైనా ఇస్తే చెప్తే అది పేమెంట్ చేస్తాం, లేదంటే క్షమాపణ అయినా చెప్పాలా. లేకపోతే నెక్స్ట్ మేము ఏం చేస్తాం మీకు చెప్తాం. దానికి కూడా మేము ఒక పెద్ద ప్రణాళికను పెట్టుకున్నాము. ఇటువంటి వాళ్ళను వదిలిపెట్టేస్తే రేపు ఇంకొకరు కూడా ఇంకొక మాట మాట్లాడతారు. కాబట్టి మేము ఈ అవకాశాన్ని ఆయన కోట్లో పెడుతున్నాం. మీరు ఏ కారు కొనిచ్చిండ్రు, ఏ షోరూము ఎక్కడ కొనిచ్చిండ్రో మీరు చెప్పండి. మేము గౌరవప్రదంగా మా ఇంటి పెద్దగా, ఈ తెలంగాణ పెద్దగా, ఈ సాంస్కృతిక పరమైనటువంటి ఒక లెజెండ్గా ఆయన లేడు కాబట్టి అది మేము రిపేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంత అనేది మీరు చెప్పండి, మీరు చెప్తే మేము చేస్తాం. మేము ఏదో చేయలేము కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇన్నోవా నేను ఇస్తాను, ఇన్నోవా కాదు ఇంకోటి అన్నాడు కంటే పెద్ద చెప్పు, మరి ఏదో చెప్తే పేమెంట్ చేస్తామని చెప్పేసి తర్వాత చెప్తాం. అది తప్పు. అది తప్పు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ సెకండ్ ఒపీనియన్కి ఎక్కడ పోయినారు? ఢిల్లీ నుండి శ్రీరామ్ హాస్పిటల్ నుండి తీసుకున్నటువంటి వీళ్ళందరూ సాక్షులు ఉన్నారు. మేము అనుకుంటాం ఏంటంటే ఆయన చేస్తే మన సాయం చేసి ఉండొచ్చు, అట్లా చాలామంది చేస్తారు, చాలామందికి చేస్తారు. ఆయన అవసరాల కోసము గద్దర్ను ఉపయోగించుకొని ఆయన ఏమైనా చేస్తే చేసిండే తప్ప ఇంకో రకమైనటువంటిది కాదు. ఆయన ప్రేమపూర్వకంగానో లేక దానగుణంగానో ఆయన చేసిందంటే ఇది లేదు అక్కడ. ఒకవేళ చేస్తే చేసిన వాది మీ ఇష్టం. మేము ఒకటే చెప్తున్నాం, అంటే మనిషి లేనప్పుడు చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిన దానికే మేము పరిమితం అవుతాం. మిగతా అన్ని కూడా ఏమంటే మాకు అవసరం లేదు. ఆయనతో ప్రయోజనం పొందింది కూడా నువ్వు చెప్పాలా. పరిటాల రవి చంపడానికి వచ్చినప్పుడు ఆయన కాపాడిండని చెప్పలేదు, ఆయన నాకు గుండు కొట్టించని చెప్పలేదు ఆయన. కానీ లేనటువంటి దాన్ని ఉన్నది చెప్పినావు కాబట్టి పర్వాలేదు, చెప్పినా కూడా అది మేము మీకు పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గద్దర్ అభిమానిగా. అది వేరే విషయం. అది గద్దర్కు మజాక్ చేసే అలవాటు ఉంటుంది. నీ ప్రాణం కాపాడినప్పుడు ఆయన ఏంది, కార్లో పెట్రోల్ కుంది ఎంత ఉంది, కోట్లు కార్లో జేబులో కారు ఉంటుందా, ఆయన కారు ఉంటుందా ఒకటి. తర్వాత హాస్పిటల్ అది కాదు, హాస్పిటల్ గొంగడేసుకుంటాడు. హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉంటాడు. ఆ డ్రెస్ ఎట్లుంటుందా, ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. చివరి నిమిషాలు అదే కదా, ఐవీ ఫ్లూయిడ్సే కదా. నిమిషంలో ఐవీ ఫ్లూయిడ్సే. చివరికి చనిపోయింది ఎక్కడ చెప్పమని ఆయన చనిపోయింది అపోలో స్పెక్ట్రా. అప్పుడు నేనే ఉన్నాను, నువ్వు లేవు, ఎప్పుడు రాలేదు అతను. ఆయన పోతుంటే బట్టి అంటే పాదయాత్ర చేసుకుంటూ పోతుంది. దానికి కూడా కారణం ఆయన షుగర్ లెవెల్ పెరిగిపోవడానికి కారణం మీ చంద్రబాబు నాయుడే. వెన్నుపూసలో పుల్లెట్ ఉండడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుకుంటూ పోయింది. 400, 450. అది చంద్రబాబు నాయుడు పెట్టిన పిక్చరే. నీ చంద్రబాబు నాయుడే చెప్పాలి. నువ్వు ఏ మోడీలో ముఖం కడుకుంటావు చెప్పు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అది అయితే దానివల్ల పాదయాత్ర చేసినప్పుడు షుగర్ లెవెల్ పెరిగిపోయింది. ఖమ్మంలో హాస్పిటల్ తీసుకుపోయినరు. డాక్టర్ గోపీనాథ్, ఆయనకు మంచి ఫ్రెండ్ ఆయన. డాక్టర్ గోపీనాథ్ కార్డియాలజిస్ట్, నిమ్స్లో ప్రొఫెసర్గా ఉండేవాడు. ఆయన చూసి నీకు ఆపరేషన్ చేస్తే బతకవు, నువ్వు ఆపరేషన్ చేయలేము, అట్నే ఉండాలి. ఎంత అవుతుంది, ఆపరేషన్ చేయకపోతే 2-3 నెలలు బతుకు, ఆపరేషన్ చేస్తే అక్కడే చచ్చిపోతావు అన్నాడు. అయినా సరే మేము ఛాన్స్ తీసుకుందామని హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ పోయిండు, బేగంపేటలో. నీకు తెలిసి ఆ సంగతి, అపోలో స్పెక్ట్రా అని నోరు కూడా తిరగదు ఆయనకు.
అక్కడ నేనే ఉన్నాను వెంట, చివరి దాకా ఉన్నాం. నేను సిఎల్ యాదవ్ గారు అందరం ఉన్నాం. ఎవరు లేనట్టు చెప్తున్నావు? నువ్వు వచ్చే బొమ్మలు కూడా రావు. బట్టి వాళ్ళందరూ వచ్చిండ్రు, ప్రేమ్ సాగర్ రావు కూడా వచ్చిండు హాస్పిటల్కు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళే, అందరూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లేవు. ఆ ఫోటోలు కూడా మార్ఫింగ్ అన్నావు, అవి వేరే ఫోటోలు. అవి దాన్ని చూపించండి. జేబులో చేపెట్టిన బొమ్మలు ఎందుకు చూపిస్తున్నావు? అది చూపించింది నిజమే, ఎందుకంటే జేబులో కారు ఉంటుందా నీకు? లక్షలు ఉంటాయా? 100-200 ఉంటాయి. ఎవరు నా జేబులో కూడా చేయబెడుతుండే. అది చెప్తామా? ఎంత ఉన్నాయా నీ దగ్గర? పెట్రోల్ కావాలని, డీజిల్ కావాలని మజాక్ చేస్తుండ్రు. అదే మజాకే. దాన్ని నువ్వు పెద్ద దాన కరుణలాగా చూపిస్తున్నావు. నువ్వు దాన కరుణులు కానే కాదు, నువ్వు దుర్మార్గుడివి. ఆఖరి చనిపోయినప్పుడు ఎక్కడ జరిగింది? లక్షల మంది వచ్చారు కదా పబ్లిక్. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కదా పెట్టింది. ఉన్నావా నువ్వు ఎల్బీ స్టేడియంలో? ఎక్కడ నువ్వు? ఎక్కడ లేవు. ఎవరు చూసింది నిన్ను? జనం ఇంతమంది ఉన్నారు కదా, చూపించమనండి. ఏ ఫోటోలు ఉన్నాయో ఎల్బీ స్టేడియంలో పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకుపోయి. ఇవన్నీ పిచ్చి కథలు చెప్పొద్దు. అన్నిటికీ ఎవిడెన్స్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అందుకని తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే నీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ తిరిగి పంపిస్తారు. థ్యాంక్ యూ అన్న. రాజకీయ భవిష్యత్ కోసం గద్దర్ పేరు అనేది చాలా రాజకీయ పార్టీలు వాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వాడితే వేరే వాళ్ళు కూడా వాడచ్చు, ఇంకో వాళ్ళు కూడా వాడచ్చు. దానిపైన ఏమన్నా మీరు ఫోకస్ చేసే అవకాశం? మాకు అవన్నీ ఏం సంబంధం లేదండి. మిగతా విషయాలు అవన్నీ కాదు. ఒక జనసేన కార్యకర్తలు గద్దరన్న కూతురు బరాబర్ తెలంగాణ జాగిరి అన్నందుకు గద్దర్ డిఎన్ఏనా అని చెప్పేసి అవి వివాదాలకు మేము పోలేదు. మాది స్పెసిఫిక్గా ఒకటి గద్దర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆయన లేడు. ఆయన లేనప్పుడు ఆయన మీద ఒక అపవాదం వచ్చింది. ఆ అపవాదును మేము తీరుస్తాం. మిత్రుడు అన్నాడు చేసిన సహాయం చెప్పుకుంటే తప్పేమున్నది అని అంటే చెప్పుకోవచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు చెప్పుకునేది ఉండే. లేదంటే ఆయన వాడినటువంటి కార్లు 3 వాడిండు కదా, ఏ కారు కొనిచ్చిండో చెప్తే కూడా మేము ఇక్కడి వరకు రాకపోతుండే. మేము ఎంక్వైరీ చేసినాం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ అడిగిన, మీరు ఏ కారు కొనిచ్చిండు ఆయన అంటే ఇప్పుడున్న కార్లన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి గారు ప్రేమపూర్వకంగా 1, 2, 3 ఆయన కొనిచ్చే తప్ప వేరే లేవు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇస్తే కూడా ఇచ్చిండొచ్చు. ఆయన కనకుండా ఇంకెక్కడ మీలాగా ఆయన సెకండ్ ఫేజ్ సెటప్లు పెట్టినటువంటి వ్యక్తి ఇంకో పెళ్ళాం దగ్గర ఇంకో పిల్లలు లేరు. మరి అటువంటిది ఏదైనా ఉంటే కూడా రెండో పెళ్ళాంకు ఇంకో రెండో భార్య పిల్లలకు కొనిచ్చింది ఉంటే చెప్పు, మేము అది దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. లేదంటే క్షమాపణ చెప్పు, లేదనుకుంటే ఫర్దర్ ఏం చేస్తామనేది మీ అందరికీ తర్వాత కార్యక్రమాన్ని మేము ఇస్తాం. థ్యాంక్ యూ. క్లోజ్ ఇది. మీడియా మిత్రులకు స్వాగతం. అందరికి కూడా గుడ్ మార్నింగ్. నా పేరు మామిడి నారాయణ. నేను సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్కు డైరెక్టర్గా. ఇది ఒక ఫ్రీ లోన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మేము ఇది ఎడ్యుకేషన్ అండ్ సోషో ఎకనామిక్స్ అండ్ కల్చరల్కి సంబంధించినటువంటి కొన్ని పరిశోధనలు చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ మాత్రమే ఇస్తాం. మా పని అంతవరకు మాత్రమే. సో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే తెలంగాణ కల్చర్కు, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి గద్దర్ మీద జూన్ 2వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని అనుచితమైనటువంటి అనైతికమైనటువంటి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెబుతూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, ఎప్పుడైనా కూడా మరణించినటువంటి వ్యక్తుల మీద అభండాలు వేయడం కానీ, ఆరోపణలు చేయడం కానీ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది చాలా అనైతికమైనటువంటిది. అంటే నైతికంగా పతనమైపోయినటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి వ్యాఖ్యలను చేస్తారు. మనం కూడా చాలామందికి చాలా సహాయాలు చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనేక విషయాలు మాట్లాడుతూ, ఆయన రాజకీయాలు మాట్లాడిండు, తీవ్రవాదం మాట్లాడిండు, మతాలు మాట్లాడిండు, పాకిస్తాన్ గురించి మాట్లాడిండు. అవన్నీ మాకు అనవసరమైనటువంటి విషయాలు. మేము చెప్తున్నది ఏమిటి అంటే, గద్దర్ గారికి నేను కారు కొనిచ్చినా అని అన్నాడు. ఆయనకు కాల్పులు జరిపినప్పుడు వెన్నులో ఒక బుల్లెట్ ఉన్నది, నేను నడవలేకపోతున్నాను, నాకు కారు కొనియ్యు అని చెప్పేసి ఆయన అడిగాడు. నేను కొనిచ్చానని చెప్పిండు. మిత్రులారా, ఆయనకు
కాల్పులు జరిగినటువంటి సంవత్సరం 1997. అప్పుడు కార్లు ఏ కార్లు ఉండేనో మనందరికీ తెలుసు. పెద్ద కార్లు ఏమీ లేవు, చిన్న కార్లు ఉండే. తర్వాత గద్దరు చిన్న కారు వాడినటువంటి సందర్భము మనం ఎక్కడ చూడలే. ఆయన వాడినటువంటి కార్లు ప్రధానంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులతో తెలుసుకున్నది ఏంటంటే 3 కార్లు వాడిండు. ఒకటి బొలెరో వాహనము, అది మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ చింతల కనకారెడ్డి గారు ప్రేమపూర్వకంగా, అన్నా నువ్వు ఇట్లా తిరిగితే బాగుండదు, ఆటోలు ఎందుకు తిరుగుతావు, నేను కారు ఇస్తున్నా తీసుకొని బొలెరో వాహనం ఇచ్చిండు. కొంతకాలానికి అది ఖరాబ్ అయింది, పాతబడిపోయి. ఆ పాతబడిపోయినటువంటి తిరిగి ఆయన తీసుకొని స్కార్పియో కొత్తది కొనిచ్చిండు. కనకారెడ్డి గారే పాతది తీసుకున్నాడు, కొత్తది కొనిచ్చిండు. ఇది నాకు పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతున్నది, ఎత్తున్నది నేను ఎక్కలేకపోతున్నాను అని మళ్ళీ గద్దర్ గారు చెప్తే ఏదో సందర్భంలో అయ్యో మరి నాకు చెప్పలేదు ఎందుకు అని చెప్పేసి స్కార్పియో కూడా తీసుకొని చివరికి ఇన్నోవా కారు కొనిచ్చింది కూడా చింతల కనకారెడ్డి గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ కారు కొనియలేదు. మరి పవన్ కళ్యాణ్ నీ ఇంటికి వచ్చి కారు కొనియనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో లేడు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి పరిటాల రవికి ఉన్నటువంటి వైరుధ్యం వల్ల తమకు ప్రాణ ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి ఆయనని ఇంటికి పిలిపించుకొని సినిమాలో నటించినట్టుగానే తన ఇంటినంతా కూడా చెగువేరా బొమ్మలతోని, భగత్ సింగ్ బొమ్మలతోని అలంకరించుకొని నేను విప్లవ భావాలు కలిగిన వాడినని గద్దర్ నన్ను నమ్మించడానికి ఒక నటించిండు ఆయన. దానికి పొంగిపోయినటువంటి గద్దర్ కూడా నిరంతరము మావాడే కదా, బాబాజాలం ఒకటే ఉన్నది కదా అని చెప్పేసి పరిచయాలు పెరిగినాయి. వాస్తవానికి వెన్నులో నొప్పున్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి పవన్ కళ్యాణ్ పోవాలా కానీ ఇంటికి పిలిపించుకున్నాడు. ఆయన పిలిపించుకొని ఆయనకు ప్రాణ ప్రమాదం ఉన్నప్పుడు ఆయన గద్దర్ను ఉపయోగించుకొని దాని నుండి బయటపడినటువంటి వ్యక్తి. మేము ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏమిటంటే, ఆయన ఇచ్చిండో లేదో మనకైతే తెలియదు. ఇచ్చిన వ్యక్తి ఇచ్చినా అని చెప్తున్నాడు. ఒక గద్దర్ అభిమానిగా గద్దర్ మీద వచ్చినటువంటి అనేక అబండాలను తిప్పికొట్టింది కూడా నేనే. పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాను నేను ఆయన గురించి, ఆయన మీద అపవాదులు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసిండు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నాం, 1997 తర్వాత నువ్వు ఏ కారు కొనిచ్చినావో నువ్వు చెప్పు, ఏ షోరూంలో కొనిచ్చినావో చెప్పు, ఏ కంపెనీది కొనిచ్చినావో చెప్పు. ఆయన అభిమానిగా, ఆయన మాకు ఒక పెద్దగా, తెలంగాణకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆంధ్రవాడివి, మేమేమో తెలంగాణ వారిమి, నీ కుటుంబం వేరా మా కుటుంబం వేరా. మా కుటుంబ సభ్యుడి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు, మా కుటుంబ సభ్యుడి మీద ఒక అపవాదం వచ్చినప్పుడు ఆయన మీకు అప్పు చేసినా లేదా మీరు కానుకగా ఇచ్చినా ఆయన మరణాంతరం మీరు చెప్పారు కాబట్టి ఆ కానుకను నేను తిరిగి ఇస్తాను. నువ్వు ఏది తీసుకొచ్చినావో మాకు చెప్పు. మీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీరు ఇక్కడ పార్టీ పెట్టుకోండి, పోటీ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఇక్కడ ఉద్యమాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా మాకు అవసరం లేదు. మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇంకో 3 పెళ్ళిళ్ళు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు కాషాయము కడుపులో పెట్టుకొని ఎర్రజెండా పట్టుకున్నట్టుగా నటించండి, మాకు అభ్యంతరం లేదు. అవన్నీ మీకు వ్యక్తిగతమైనటువంటివి, మీ రాజకీయపరమైనటువంటివి. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వము సాంస్కృతిక పరమైనటువంటిది నంది అవార్డును తీసేసి గద్దర్ అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన అధికారికమైనటువంటి వ్యక్తి గద్దర్. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా గద్దర్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించిన విషయాన్ని కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అంటే ప్రభుత్వము ఆయనను హానర్ చేసింది. ఏ రాజ్యము మీదనైతే తుపాకీ ఎక్కిపెట్టి పోరాటానికి పిలిపించిండో ఆ వ్యక్తి మరణించిన తర్వాత అదే రాజ్యము తుపాకీ దించి మోకరిల్లి సెల్యూట్ కొట్టి హానర్ చేసినటువంటి గద్దర్ మీద నువ్వు ఇలా నేను కానుక ఇచ్చినాను, కారు కొనిచ్చినాను అని అంటే మాకైతే అది తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు, వాళ్ళ అనుచరులకు తెలియదు. అయినప్పటికీ కూడా నువ్వు ఒకవేళ ఇచ్చినాను అని అంటే నువ్వు ఏం కారు కొనిచ్చినావో చెప్పు, దాంతో వడ్డీతో సహా నీ కారు అంతకంటే పెద్దది నేను స్వయంగా కొనిచ్చి నీ ఇంటికి పెడతా.
ఇప్పుడు నేను అనుకున్నాను ఇన్నోవా తెచ్చి నీ ఇంటికాడ పెట్టాలని అనుకున్నాను, కానీ అప్పుడు ఇన్నోవాలు లేవు మన దగ్గర, కొత్తగా అప్పుడు వస్తున్నటువంటిది లేదు. అయితే ఏ కారుకు వచ్చిందో చెప్పు, అదే కారులో అదే కంపెనీలో టాప్ అండ్ కారు కొనిచ్చి నీ ఇంటికి అప్పచెప్పేస్తాం. మా కుటుంబ సభ్యుడు చేసినటువంటి ఒక అప్పే అనుకో, లేదా ఆనాడు ఒకవేళ అడిగిండే అనుకో, దాన్ని నువ్వు ఆయన మరణించిన తర్వాత రివీల్ చేస్తున్నావు కాబట్టి దాన్ని తీర్చే బాధ్యత ఆయన అభిమానులుగా మాకుంటుంది, కాబట్టి దాన్ని తీరుస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము ఇస్తున్నాం. అంతేకాకుండా గద్దర్తోని కలిసి పనిచేసినటువంటి వ్యక్తులలో ప్రముఖమైనటువంటి వ్యక్తి సిఎల్ యాదగిరి గారు. ఈయన ఎటువంటి వ్యక్తి అంటే మహాత్మా గాంధీకి అడుగులో అడిగేసి నడిచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లాంటి వ్యక్తి. అనంటే గాంధీ యొక్క ప్రతి అంశము తెలిసినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అందుకే ఆయనను సరిహద్దు గాంధీ అనే ఒక బిరుదు ఉంటుంది ఆయన. అటువంటి వ్యక్తి సిఎల్ యాదగిరి గారు. వీరు సరిహద్దు గద్దర్ లాంటి వారు. అంటే గద్దర్ యొక్క ప్రతి క్షణము ప్రతిదీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయనతోని కూడా నేను మాట్లాడినా. మరి పవన్ కళ్యాణ్ ఒక కారు కొనిచ్చిన అన్నాడు. ఏ కారు కొనిచ్చిన మేము కూడా ఇప్పుడు చూడలేదు, చాలాసార్లు కలిసాం కదా అంటే అదైతే మాకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందరితోని అడిగిన తర్వాత నిన్నటి వరకు వాకప్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కారు కొనివ్వలేదు. ఒకవేళ కొనిచ్చినట్టయితే ఏ కారు ఏ షోరూంలో ఏ కంపెనీతో కొనిచ్చినావో చెప్పు, అంతకంటే టాప్ అండ్ కారు కొనిచ్చి నీకు రిటర్న్ చేస్తాము. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాష్ట్రానికి పెద్దలాంటి వాడు గద్దర్. కుటుంబ సభ్యుల్లో మనకు కష్టకాలం వచ్చినప్పుడు లేదా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చాలామంది సహాయం చేస్తారు. మనము పండుగలు చేసుకున్నప్పుడు మనకు కట్నాలు పెడతారు. ఎవరన్నా ఒక తులం కట్నం పెట్టింది అనుకోండి, తిరిగి వాళ్ళ ఇంటికాడ ఏదైనా జరిగినప్పుడు మనం రిటర్న్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన మిత్రుల సహాయాలు, మన తండ్రి వాళ్ళకి అన్న లాంటి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఆయన ఉన్నప్పుడు అడిగితే మనం ఈ మాట మాట్లాడేది అవకాశం లేకుండే. ఆయన మరణించిన తర్వాత చెప్తున్నావు కాబట్టి ఆయన అభిమానులుగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయనను అనుసరించే వ్యక్తులుగా మేము ఇవాళ దాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత మాకున్నది. నువ్వు చెప్తావా? సరే, లేదు అనుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ బండారం అంతా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. నీవు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రోజే తెలంగాణ ఏర్పడిన నాడు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు. నువ్వు తిన్నవా తినలేదో మాకు అవసరం లేదు, కానీ నువ్వు తినలేదని చెప్తున్నావు అంటే నీకు అంత ఇష్టం లేదు. ఇష్టం లేకుండా బాధపడినటువంటి వ్యక్తివి. ఇలా తెలంగాణను మీరు నిర్మాణం చేద్దామని వస్తున్నప్పుడు మీరు పార్టీ పెట్టుకోండి, పోటీ చేయండి. కానీ అంతకంటే ముందు ఏ ప్రజలైతే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, ఏ ప్రజలైతే నిన్ను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్లు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. ఇవాళ విద్యారంగంలో అక్కడ చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 2,40,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి డ్రాప్ అవుట్ అయినరు ఆంధ్రప్రదేశ్లో. మీరు వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుట్ అయినరో వాళ్ళ విద్యారంగానికి పెట్టండి. ఇలా 12.5 సంవత్సరాల తర్వాత మీ రాష్ట్రంలో మీకు కనీసం రాజధాని అని చెప్పుకోవడానికి ఒక సెక్రటేరియట్ లేదు. మేము ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నదాన్ని కూడా ఒక అద్భుతంగా ఈ రాష్ట్రంలో మేము నిర్మించుకున్నాం. నీకు హైదరాబాద్ నిర్మాణానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెట్రో రైలు ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ ఉంది, మాకు అసెంబ్లీ ఉంది. ఇక్కడ వేరే వాళ్ళు దీన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత భారతదేశానికి అన్నపూర్ణ అని చెప్పుకున్నటువంటి ఆంధ్ర జిల్లాలనే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అన్నం పెట్టినటువంటి మీ యొక్క రాష్ట్రాన్ని తలదన్ని ఇలా దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం తెలంగాణ ఈ భారతదేశం మొత్తానికి అన్నం పెడుతున్నది. ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. కాబట్టి మేము ఇవాళ ఏం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి, మీ నిర్మాణం ఏదైనా చేసుకుంటే మీరు అక్కడ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీరు పోటీ చేయదలుచుకుంటే చేసుకోండి. కానీ మరణించినటువంటి ఒక లెజెండ్ వ్యక్తి యొక్క ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేసిందంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఎప్పుడైతే చెప్పిండ్రో సరిగ్గా అదే విధంగా మీరు ఏమేమి చెప్పిండ్రో మీ ఇంటికి వచ్చి బంగారుపల్లెంలో మా తెలంగాణ పెద్ద, మా కుటుంబ పెద్ద చేసినటువంటి దాన్ని మేము రిటర్న్ ఇస్తాం. దీన్ని మేము వేరుగా ఎవరు భావించవద్దు. ఎందుకు అని అంటే
మన కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన మీద అపవాదు చేసినప్పుడు దాన్ని తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అట్లా మీరు అది చెప్పు, లేదు అనుకుంటే మాత్రము బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే తదుపరి కార్యక్రమాన్ని మేము ఏం చేస్తామో మీ బండారం అంతా వచ్చి అమరావతికి వచ్చి అక్కడ చేస్తున్నటువంటి అన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు తక్షణమే అది చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు గద్దర్ గారితోని అడుగులో అడుగేసి నడిచినటువంటి సిఎల్ యాదగిరి గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చిందా లేదా అనేది కూడా వీళ్ళు చెప్తారు. నా పేరు సిఎల్ యాదగిరి, గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. గద్దర్లతో 1995 నుండి అతి దగ్గరగా ఉండి అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్నా. మరి అప్పటి నుండి 97లో ఆయన మీద చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపినప్పటి నుండి మరి అతనితోనే నా పిల్లల పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి అతనితోనే ఉండి ఆయనకు రక్షణగా ఉన్నాము. మరి నైల్ గ్యాంగ్ ఆయన చంపే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని తరిమి కొట్టినాము. ఆ విధంగా ఎప్పుడైనా ప్రోగ్రాంలో పోవాలంటే మొట్టమొదటిసారిగా మరి ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న డ్రైవర్ల సంఘం నుంచి ఒక్కొక్కరు ఒక రోజు ఒక వెహికల్ పంపించాలంటే వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పటిదాకా పెద్దలు నారాయణ చెప్పినట్టు మరి చింతల కనకారెడ్డి నా క్లాస్మేట్, ఆయన ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిండు. మరి ఆయన మొట్టమొదటిసారిగా అరే అన్నకు ఒక కారు కావాలరా బే అని చెప్తే ఆయన తీసుకున్నటువంటి బొల్లేర కారు 3 నెలల ముందు తీసుకున్నటువంటి కారును గద్దర్ అన్నకి ఇచ్చిండు. గద్దర్ అన్న దాంట్లోనే శాంతి యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యవంతం తెలంగాణ కోసము చైతన్యవంతం చేసి మరి చేసిన సంగతి అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత అది పాడైపోయిందని స్కార్పియో ఇప్పించాడు. అది అమ్మితే 3 లక్షలు వచ్చింది గొల్లేరు అంతే. ఆ 3 లక్షలు దీంట్లో కలిపి మళ్ళా ఇన్స్టాల్మెంట్లో స్కార్పియో తీసుకున్నారు. స్కార్పియో కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే ఆ తర్వాత ఇన్నోవా కారు తీసుకున్నారు. ఆ ఇన్నోవా కారు కూడా ఇప్పటికి ఉన్నది, దాని అమౌంట్ కూడా తేరిపోయింది. మరి ఆ ఇన్నోవా కారుని తీసుకోమంటే కనకారెడ్డి గారు వాపసు తీసుకోలేదు, అది ఇప్పటికీ కారు అలాగానే ఉంది. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఆడితే చాలా దాన్ని తీవ్రంగా గద్దర్ అభిమానులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పటిదాకా పెద్దలు నారాయణ చెప్పినట్టు దాని అమౌంట్ ఎంతనో, దాని షోరూమ్ ఎక్కడ తీసినావో, దాని రిసిప్ట్లు అవన్నీ ఉంటాయి, ఎవరి పేరు మీద తీసినావు, ఏంది, ఏ వెహికల్ అని తెలియజేస్తే అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏంటంటే గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్తో క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే, అది మాకు కూడా తెలుసు. అన్నదమ్ముల్లాగా బాగా మాట్లాడుకునే వాళ్ళు, ఆయన జేబులో ఏమైనా డబ్బులు ఉంటే తీసుకునేవాడు. ఆయనే స్వయంగా మీడియా కూడా చెప్పిన సంగతి ఈరోజు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ. మరి ఆయన చెప్పిన సంగతి కూడా మీకు అందరూ చూసి ఉండవచ్చు సెల్ ఫోన్లలో. మరి ఆ విధంగా గద్దర్ గారు ఎప్పుడైనా కానీ ప్రజల మీద ఆధారపడి బతికేవాడు, ప్రజల దగ్గరనే డబ్బులు అడుగుకునేవాడు. మరి చిన్న పిల్లగాడి నుంచి ముసలాగా ఆమె పింఛన్ డబ్బుల నుంచి కూడా 100-200 జోలలో వేసే సంఘటనలు కొక్కళ్ళు. మరి ఆ వచ్చిన డబ్బులు కూడా కళాకారులకు పంచడము, తర్వాత చిన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర పెట్టుకోవడము. ఇప్పటికీ మూట అట్లనే ఉన్నది ఆయన మూట, అది మరి ఆ విధంగా చేసేవాడు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు